కాదు సార్, కెమెరా యాక్షన్ అనగానేమో భయపడుతున్నారు. ఆఫ్ ద కెమెరా అయిపోగానే మళ్ళీ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటున్నారు. ఏంటి సార్ ఇది? అంటే మిస్ప్రైజ్ అయిపోతున్నాం. చూసింది మన ఉప్పెనలో గోవింద్ క్యారెక్టర్ అయినా లేదు, అంటే అంటే రోల్ అంటే ఒక చేంజ్ ఓవర్ అనేది బేసిక్గా ఏమన్నా నాటకాల బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఏమన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా ఉన్నారా సార్ నటులు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నటులు కళాకారులు ఎవ్వలేరండి. ఓకే. బట్ నేను ఆర్టిస్ట్ అవటానికి కూడా నేను అవ్వాలని అవ్వలేదు. ఓకే. ఒక యాక్సిడెంటల్ ఫోర్స్ఫుల్ ఆర్టిస్ట్ అయ్యా నేను. ఓకే. అది మహర్షి సినిమా తీసే టైంలో వంశీ గారిది లేడీస్ టైలర్ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఒక 30 ఏళ్ళ కిందట విషయం చెప్తున్నా. నేను బీచ్ ఒడ్డు అంటే వేమూరు సత్యనారాయణ గారు అనే వ్యక్తి మహానుభావుడు, సైలెంట్గా ఉండకుండా ఆయన అక్కడే నేను టీ తాగే చోటుకి ఫ్రెండ్స్తోనే కూర్చున్నా జాలీగా. ఈవినింగ్ టైం 7 o'clock 6:30 టైము. ఆయన కూడా కార్లో వచ్చారు. వాళ్ళ మహర్షి షూటింగ్ కోసం వచ్చారు. ఆ టైంలో ఎందుకు నేను ఆయనకి బాగా ఆయనకి ఆకర్షితుడు అయ్యాడు ఆయన నాకు. ఆ కుర్రాడు పిలవండి మాట్లాడదామంటే ఆ తమ్ముడు సత్యం గారు అని ఆయన దగ్గర వచ్చి, మేము పలానా సెవెంత్ మూవీస్ అండి, నా పేరు తమ్ముడు సత్యం అంటారు, అక్కడ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ డిజైనర్ వేమూరు సత్యనారాయణ గారు ఉన్నారు, సార్ మీతో మాట్లాడతారంట. అంటే నేను లోకల్ కుర్రలు కదా, నా లొకేషన్స్ అడుగుతాను వెళ్ళా. ఏమంటే మీరు ఇంతకుముందు సినిమాలో యాక్ట్ చేస్తారా అని అడిగాడు ఆయన. లేదు సార్ అన్న. ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. రెండో ప్రశ్న. సినిమాలంటే ఇంట్రెస్ట్ అండి అని, బట్ ఇప్పుడు అనుకోలేదు యాక్ట్ చేయాలన్న. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వంశీ గారు పరిచయం చేస్తా అన్నాడు. ఓకే. ఆయన తీసుకెళ్ళి అప్పటికప్పుడు గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి వంశీ గారు పరిచయం చేస్తే ఆయన ఏమో మేకప్ టెస్ట్ చేయండి చూద్దాం అన్నాడు. సార్ మేకప్ టెస్ట్ అప్పటికే అంత కొత్త యాక్టర్స్ దాంట్లో. ఓకే. కొత్త యాక్టర్స్ మహర్షిరావు గారు ఇంట్రడక్షను, కృష్ణ భగవాన్ గారు విలన్గా చేస్తున్నారు దాంట్లో. ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు ఫైనల్ చేసుకున్నారు. బట్ ఈయనకి ఎందుకు ఆకర్షణ పుట్టి తీసుకెళ్ళాడు ఎవరో మన వేమూరు సత్యనారాయణ గారు. ఆయన మేకప్ ఏమన్నారు, వేశారు. మొత్తానికి దాంట్లో అవకాశం రాలేదు కానీ ఆశ పుట్టింది మనకి ఫస్ట్ అసలు. ఎందుకంటే మేకప్ స్టిల్స్ చూడగానే ఒక యాంగిల్ కమల్ హాసన్ లాగాను, ఒక యాంగిల్ ఇంకొక యాక్టర్ లాగాను, అంతా గొప్ప యాక్టర్గా పడ్డారు ఆ 2 ఫోటోలు. ఎట్లా ఉంటుందో మేకప్ అనిపించింది. నెక్స్ట్ ఆయన వేమూరు సత్యనారాయణ గారు కూడా ఎందుకు ఆయన పగబట్టినట్టుగా, మహేష్ మీరు వదిలిపెట్టద్దు, మీరు ట్రై చేయండి అని ఒక ప్రొవోక్ చేస్తూ వచ్చారు ఆయన. ఓకే. 2-3 సందర్భాలు. అంటే నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడిని, మోటార్ బైక్ ఎస్డి వెహికల్ ఉండేది ఆ రోజుల్లో. జాలీగా తిరుగుతున్న టైము ఏదో రోడ్లో ఈయన నా షూటింగ్లో ఈయన రోడ్డు మీద ఉండేవాళ్ళు. నేను మన మహర్షి షూటింగ్ అని ఆపేసి మన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్టుగా వెళ్ళిపోయాడు. సార్ గురుగారు నమస్కారం అంట. మహేష్ ఏంటి డ్యూటీగా అంటే ఆయన మాట్లాడేవాడు. అలా ఆయన వచ్చిన ప్రోత్సాహంతో నెక్స్ట్ కళ్ళు సినిమా తీయటానికి ఎంవి రఘు గారు వచ్చారు. ఆయన్ని కలిసాం. అప్పుడు నేను మా ఫ్రెండ్ సర్కిల్ ఒక స్టార్ అయిపోయా. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ నుంచి నన్ను ఇన్వైట్ చేయడం అనేది అయిపోయా. అంతే కదా సార్. అదే కాన్ఫిడెన్స్తో రఘు గారిని కలిసి రఘు గారు ఏమన్నారంటే, మేము కళ్ళు సినిమా డైరెక్షన్ వచ్చాడు ఆయన. ఆల్రెడీ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసామండి, మీకు ఏమన్నా స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే, లేదు సార్ అన్న, జీవితంలో ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు అన్న. మీరు పర్సనల్ అంతా బాగుంది, కొంచెం యాక్టింగ్ అన్న చేస్తుంటే బాగుండేది కదా అనుభవం అని అన్నాడు. అప్పుడు నిజంగా నాకు ఆలోచన వచ్చింది, మనం ఆశపడుతున్నాం కానీ అర్హత ఉందా? వీ హ్యావ్ టు నో వాట్ ఐఎమ్, ఐ హ్యావ్ టు నో వాట్ ఐఎమ్. నాకు అంత సామర్థ్యం ఉంటేనే మనం కోరిక పెంచుకోవాలి అని చెప్పని ముందు అసలు టెస్ట్ చేద్దాం, ఇక్కడ నాటకం లాంటిది ఏమన్నా నాటకాలు లాంటిది అంటే యాక్ట్ చేద్దాం అని. ఆ ప్రయత్నంలో కేఎస్టి సాయి గారు అని ఆయన పిఎల్ నారాయణ గారితో పాటు కలిసి నాటకాలు చేస్తున్న డైరెక్టర్. ఓకే. పిఎల్ నారాయణ రైటరు అండ్ డైరెక్టరు. ఆయన స్వర్ణకమలం తీయటానికి వచ్చారు, అక్కడికి యాక్ట్ చేయడానికి వచ్చాడు. ఒక ఈవినింగ్ ఆ గెస్ట్ హౌస్లో మేము కలిస్తే నేను నా మనసులో విషయాలు, జరిగిన విషయాలు చెప్తే, మహేష్ మీరు పని చేయండి, మిశ్రో గారు అని చెప్పి ఉన్నాడు ఇక్కడ, మంచి డైరెక్టరు. మిశ్రో అంటే ఎవరు సార్ అన్న. మరో చేతిలో హీరోయిన్ మేనమామ, సాగర సంగమంలో డాన్స్ మాస్టర్, స్టెప్పులు అంటే చూసావా ఆయన సార్ అన్న. ఆయన దగ్గరికి వెళ్ళు, పోర్ట్ ట్రస్ట్లో జాబ్ చేస్తుంటాడు ఆయన, నా పేరు చెప్పు, ఆయన అవకాశం ఉంటే ఇస్తాడన్నాడు. నెక్స్ట్ మార్నింగ్ అటాక్ ఇచ్చి ఆయనకి. అదే టైంలో ఆయనకి ఒక గరుడాచలం నాయుడు అనే ఒక ఏజ్డ్ క్యారెక్టర్ కావాలి. ఓకే. నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సాయంత్రమే నాకు పరిచయం ఇంకో వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ టీంలో వైజాగ్ ప్రసాద్ గారు. ఓకే.
అలా వైజాగ్ ప్రసాద్ గారు ముఖ్య పాత్రధారిగా భలే పెళ్ళి అనే నాటకంలో ఎస్కే మిశ్రా గారి డైరెక్షన్లో నేను తొలిసారి విజయవాడలో రంగస్థలం నాటక రంగానికి రావడం జరిగింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫస్ట్ ప్రదర్శన జరిగిందండి. వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు నాతో పాటు 15-16 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు. నేను ఫ్రెషర్ని. అదే నాకు ప్రశ్న ఉండేది నాకు. అయితే గురుగారు ధైర్యం చెప్పి నువ్వేం భయపడమాకు మహేష్, ఇటు చేయండి అటు చేయండి అని చెప్పి ఆయన గైడెన్స్ ఇచ్చి మొత్తానికి నాటకంలో ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఆర్టిస్ట్గా నా వల్ల నాటకం ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా మేము సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్, గురువు గారికి బెస్ట్ డైరెక్షను అవి వచ్చినాయి. అక్కడి నుంచి నాటక రంగంలో బిజీగా ఉన్న టైంలో కోకిల సినిమా డైరెక్టర్ గీతాకృష్ణ గారు వచ్చారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ నన్ను యాక్టింగ్ చేయాలి, స్క్రీన్ మీద చూడాలనే ఉద్దేశంతో బాగా ప్రజెంట్ చేసి మొత్తానికి ఆ సినిమాలో వచ్చిన వేషం చేయించారు. దాంట్లో లాస్ట్ సాంగ్ ఆకాశం మేఘాలు ముసిరే వేళల్లో అనే సాంగ్ ముందు నేను అడుగుతా ఆవిడ శోభనని, మేడం కోకిల గారు మీరు పాడతారని అందరూ అన్నారు, కానీ మీరు ప్రేక్షకులు ఇప్పటికీ మీ పాటను అడుగుతున్నారు, మా ప్రేక్షకుల కోసం పాట పాడమంటే పాడుతుంటే షూట్ చేస్తారన్నమాట. ఓకే. అది శరత్ బాబు గారు, మన ఆవిడ శోభన గారు, నరేష్ గారి కాంబినేషన్లో ఫస్ట్ టైం కెమెరా మీద నిలబడ్డా. సింగిల్ డేకి నా డైలాగ్ చెప్పేశా. సూపర్. దానికి గీతాకృష్ణ గారిని మెచ్చుకుని నువ్వు మెడ్రాస్లో ఉంటే బాగుపడతావా, శరత్ బాబు అంత అవుతావంటే అంటే ఇంకా మొత్తానికి సేల్స్ దాన్ని మానేసి వెళ్ళిపోయారా సార్? సేల్స్ దాన్ని మానేస్తానండి. నేను అప్పుడు వర్క్ చేసింది లిక్కర్ ఇండస్ట్రీలో. ఓకే. లిక్కర్ అంటే జగజిత్ ఇండస్ట్రీస్ వాళ్ళది అరిస్టోక్రాట్ విస్కీ అని ఉండేది. అవును. అరిస్టోక్రాట్ విస్కీ కంపెనీకి ఎగ్జిక్యూటివ్గా 3 జిల్లాలు చూసేవాడిని. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. నేను అమ్మే లిక్కర్ కంటే గీతాకృష్ణ మాట కిక్ ఇచ్చింది. ఓకే. అవును. చేసే జాబ్ని ఒక కిక్ చేసి ఐ వెంట్ టు మెడ్రాస్. ఓకే. వెళ్ళడం జరిగింది. తర్వాత అన్ని సినిమాలు అప్పుడు ఆ రోజుల్లో నేను ధర్మక్షేత్రం, మెకానిక్ అల్లుడు, కొండపల్లి రాజా, అలా రక్షణ, నాగార్జున గారి, కృష్ణుడి గారి పెళ్ళం చేశానండి. ఓకే. ఆ చిన్న చిన్న వేషాల్లో ఒకటే సీను ఒక రోజుతో అయిపోయేది ఆ సినిమా నాకు. అది లైఫ్ డిస్టర్బ్ అయిపోద్దాం ఇలా కూర్చుంటే అని చెప్పి ఉద్దేశంతో ఐ కేమ్ బ్యాక్. ఓకే. కొన్ని ఫ్యామిలీ పరంగా కూడా మ్యారేజ్ కాలా, లేట్ అవుతుంది, కుటుంబ పరిస్థితులు కూడా ఫైనాన్షియల్గా అనుకూలించలా. నా ఎల్డర్ బ్రదర్ హార్ట్ ఎన్లాజ్మెంట్ మంచన పడ్డాడు ఆయన. ఓకే. ఇక ఆ కుటుంబాలు చూసుకోవాలి, తమ్ముడు చెల్లెళ్ళు అందరూ ఉండే. ఈ పరిస్థితిలో నేను సంపాదించగలిగిన ఉన్న పరిస్థితులు ఉన్నవాడిని నేను సినిమా వ్యామోహంతో పడితే ఎట్లా అని సినిమాని వదిలిపెట్టేసి మళ్ళీ సంపాదన కోసం అనుకొచ్చి అట్లా రియల్ ఎస్టేట్లో ఎండీగా ఒక కంపెనీ పెట్టి ఫ్లోట్ చేసి రియల్ ఎస్టేట్లో సాగుతూ ఉంది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.